హలో వ్యూయర్స్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం కూడా మొదలైంది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల అంతర్జాతీయ స్థాయిలో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ జలసంధిని మూసివేయడంతో పాటు తమ అనుమతి లేనిదే ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలతో పాటు వాటి మిత్రదేశాలకు చెందిన నౌకలు, యూరప్ నౌకలను కూడా వెళ్లనీయమని చెప్పింది. 55 కిలోమీటర్ల మేర ఉండే ఈ జలసంధి ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇంధన రవాణాకు చాలా ముఖ్యమైన ప్రాంతం కూడా. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని దాటేందుకు ఏ దేశానికి చెందిన నౌకలు కూడా సాహసం చేయడం లేదు. కొన్ని నౌకలు సాహసం చేసినప్పటికీ ఇరాన్ వాటిని పేల్చేసింది. 2 రోజుల క్రితం యూఏఈ నుంచి థాయిలాండ్ జెండాతో వస్తున్న మన దేశానికి చెందిన నౌక, అంటే కాండ్లా ఓడరేవుకు వస్తున్న నౌకను ఇరాన్ పేల్చేసింది. ఈ విషయాన్ని థాయిలాండ్ రాయల్ నేవీ ధృవీకరించింది. అయితే భారతదేశానికి వస్తున్న నౌకలు కూడా పేల్చివేస్తున్న నేపథ్యంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల సరఫరాపై ఆందోళన నెలకొంది. అయితే తాజాగా మన విదేశాంగ మంత్రి జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో 3 విడతల్లో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మన జాతీయ జెండాతో వస్తున్న నౌకలకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని హామీ ఇవ్వడంతో ముడి చమురు నౌకలు మన దేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో పుష్పక్, పరిమళ్ అనే నౌకలు మన దేశానికి త్వరలోనే చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ అనుమతించిన తర్వాత ఈ 2 నౌకలు ఇండియాకు వస్తున్నాయి. కానీ మార్చి నాటికే ఒక నౌక ముంబై తీరానికి చేరుకుంది. అది కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని దాటి మన దేశానికి చేరుకుంది. అయితే ఈ నౌక ముంబైకి చేరేందుకు ఆ కెప్టెన్ తీసుకున్న జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఆ నౌకను మన దేశానికి చేర్చేందుకు ఒక ప్రత్యేక ఆపరేషన్ తరహాలో ఆ కెప్టెన్ వ్యవహరించాడు. మార్చి 1న సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవు నుంచి లైబీరియా జాతీయ జెండాతో షెన్లాక్ అనే నౌక హర్ముజ్ జలసంధి దగ్గరికి వచ్చింది. అయితే అనుమతి లేకుండా ఆయా నౌకలు ఒక అడుగు ముందుకు కదిలినా పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ నౌక కెప్టెన్ సుశాంత్ సింగ్ సింధు ఇరాన్ అధికారులతో అప్పటికప్పుడు సంప్రదించారు. ఒకవైపు యుద్ధం జరుగుతున్న వేళ మరోవైపు భారత్తో ఇరాన్కు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో అక్కడ అధికారులు కొన్ని సూచనలు చేశారు. అయితే ఈ ముడి చమురుతో వెళ్లే నౌకలు కానీ లేదా కార్గో నౌకలు, ఎలాంటి నౌకలు కూడా ఆ సూచనలను, అంత రిస్క్తో ఉన్న సూచనలను పాటించే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఇచ్చిన సూచనలు పూర్తిగా నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ చేయడంతో పాటు బీమా సౌకర్యం కూడా వర్తించకుండా ఆ సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ నౌకను ఎలాగైనా సరే ముంబైకి చేర్చాలన్న ఉద్దేశంతో ఆ నౌక కెప్టెన్ అత్యంత రిస్క్ తీసుకున్నారని చెప్పవచ్చు. 1,25,000 టన్నుల ముడి చమురుతో ఉన్న ఆ నౌకకు జీపీఎస్ ఆఫ్ చేశారు. అంటే టెక్నికల్ భాషలో చెప్పాలంటే గోయింగ్ ఇన్ డార్క్ అని లేదా డార్క్ మోడ్ అని చెప్తారు. డార్క్ మోడ్ అంటే నౌకలో ఉన్న ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని ఆఫ్ చేయడం, అంటే డిజేబుల్ చేయడం అని చెప్పవచ్చు. కొంతమేరకు ఇది జీపీఎస్ విధానం అని చెప్పవచ్చు. ఏఐఎస్ సిస్టమ్ అనేది నౌక రవాణా వ్యవస్థకు చాలా కీలకమైంది. ఆయా నౌకలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, వివిధ దేశాల్లో సమయం ఎంత అవుతుంది, ఇంకా ఎంత దూరంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు, మధ్యలో ఉన్న ఆటంకాలు ఏంటి అనేది ఏఐఎస్ సిస్టమ్ నౌకకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఒకవేళ ఏఐఎస్ కనుక ఇనేబుల్ అయి ఉంటే, అంటే అది పనిచేస్తూ ఉన్నట్టయితే ఆయా దేశాల రాడర్లకు కూడా అది కనిపిస్తుంది. సమీపంలో ఉన్న వివిధ యుద్ధ నౌకలకు కూడా అది కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అటు ఇరాన్ సైన్యము లేదా రెవల్యూషనరీ గార్డ్స్ కావచ్చు, లేదా ఇటు అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన సాయుధ దళాలు కావచ్చు అటాక్ చేస్తాయన్న ఉద్దేశంతో ఏఐఎస్ సిస్టమ్ను ఆఫ్ చేశారు. నిబంధనల ప్రకారం ఏఐఎస్ సిస్టమ్ కనుక పనిచేయకపోతే ప్రపంచంలోని ఏ బీమా సంస్థ కూడా ఆ నౌకలకు ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. అంతేకాకుండా దాంట్లో ప్రయాణించే వారికి కూడా ఎలాంటి పరిహారం వచ్చే అవకాశం లేదు. ఈ విషయంలో అనుకోంది ఏదైనా జరిగితే అంతర్జాతీయ చట్టాలు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అంతటి రిస్క్ తీసుకున్న కెప్టెన్ మార్చి 8వ తారీఖున ఆ నౌకకు ఉన్న ఏఐఎస్ను ఆఫ్ చేశారు. కేవలం తనకున్న అనుభవంతో, ఆయనకు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉందని చెప్తున్నారు. కేవలం తన అనుభవం, లాజిక్లు మాత్రమే వాడి ఆ నౌకను హర్ముజ్ జలసంధిని దాటాడు. అంటే మార్చి 8న ఆ నౌక ఇతర ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంది. మళ్ళీ మార్చి 9న ఆ నౌకకు మళ్ళీ ఏఐఎస్ యాక్టివేట్ అయింది. వాస్తవానికి లైబీరియాతో ఇరాన్కు ఎలాంటి శత్రుత్వం లేదు. అదే సమయంలో ఒకవేళ ఇండియన్ ఫ్లాగ్ ఆ షిప్పై ఉంటే ఇరాన్ ముసుగులో మరికొందరు దాడి చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇరాన్ అధికారుల సూచనల మేరకు లైబీరియా జెండా ఆ షిప్కు వాడారని కూడా చెప్తున్నారు. కారణం ఏదైనప్పటికీ మార్చి 11న
షిన్లాంగ్ సుయాజ్ మ్యాక్స్ అనే నౌక 1,25,000 టన్నుల ముడి చమురుతో ముంబైకి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 1,25,000 ముడి చమురు నిల్వలంటే అంత ఆషామాషి కాదు. మన దేశానికి ఇంధన కొరత రాకూడదన్న ఒకే ఒక లక్ష్యంతో ఆ నౌక కెప్టెన్ సుశాంత్ సింగ్ సంధు తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమని చెప్పవచ్చు. అదే సమయంలో తాజాగా మరో 2 నౌకలు కూడా హర్ముజ్ జలసంధిని దాటుతున్నాయని చెప్తున్నారు. ఆ 2 నౌకలు కూడా మన దేశానికి చేరుకుంటే దేశ ఇంధన అవసరాలు కొంత తీరుతాయి. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద హర్ముజ్ జలసంధిని దాటేందుకు యత్నిస్తున్న నౌకలను పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించిన తరువాత అత్యంత చాకచక్యంగా లైబీరియా జెండాతో 1,25,000 టన్నుల ముడి చమురుతో ఉన్న నౌకను హర్ముజ్ జలసంధి గుండా వితౌట్ నావిగేషన్తో సురక్షితంగా ముంబైకి చేర్చిన ఆ నౌక కెప్టెన్ సుశాంత్ సింగ్ సంధుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు.